శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతము. మానస కార్యక్రమానికి అందరికీ సుస్వాగతము. సో ఈరోజు మనము మధురత అనే ఒక గుణాన్ని గురించి అర్థం చేసుకుందాము. సాధారణమైన దైనందిన జీవితంలో మనకు రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళలో కొందరి గురించి మనం మర్చిపోలేకపోతాము. సో ఫలానా వాళ్ళు ఎంత బాగా తీయగా మధురంగా మాట్లాడారు కదండి అని ఈ రకంగా అనుకుంటూ ఉంటాము. సో ఈ మధురత అనేది అంటే స్వీట్గా లవింగ్గా మాట్లాడడం అనేది చిరస్థాయిగా కొందరి హృదయాల్లో నిలిచిపోతుంటుంది. సో ఈ మధురత అనే గుణాన్ని ఎలా మనము మన జీవితంలోకి తీసుకురావాలి? చూడండి, ప్రపంచంలో మనుషులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఏదో ఒక రకమైన చికాకు, బాధ, దుఃఖము, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, శారీరక సమస్యలు ఉండొచ్చు, ఆ తర్వాత మరి మానసిక సమస్యలు ఉండొచ్చు, తర్వాత సంబంధాల సమస్యలు ఉండొచ్చు. సో అలా అందరూ కూడా ఏదో ఒక రకమైన స్ట్రగుల్ అంటాం మనం. స్ట్రగుల్ అంటే ఏదో రకమైన దైనందిన జీవితంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి దాంట్లో మనం కొద్దిగా ప్రేమగా మరి మధురంగా తీయగా మాట్లాడడం వల్ల ఒక మంచి సంతోషకరమైన మూమెంట్స్, మంచిగా సంభాషణ చేయడం వల్ల వాళ్ళకి ఆనందాన్ని సుఖాన్ని కలిగించిన వాళ్ళగా మనము తయారవుతాం అన్నమాట. సో ఈ మధురత అనే గుణము ఎక్కడ ప్రారంభమవుతుంది? మొట్టమొదట మనము మనసులో మధురత అనేది తీసుకురావాలి. మనసులో మధురత అనేది ఎలా వస్తుంది? ఈ విషయంలో అందరి ఆత్మలు కూడా వాస్తవానికి వసుదైవ కుటుంబకము. మనమంతా కూడా ఒకే తండ్రికి సంబంధించిన పిల్లలము. అయితే మనమంతా కూడా ఒక పరివారానికి సంబంధించిన సదస్సులము అనే ఒక ఆలోచన ఉండాలి. చూడండి, ఎలాగైతే ఒక వృక్షానికి ఒక బీజం ఉంటుంది, దాంట్లో వృక్షానికి ఎన్నో ఆకులు ఉంటాయి. ఆ అన్ని ఆకులు ఒకే వృక్షానికి సంబంధించినవి అని మనం చెప్తాం కదా. అలాగే ఈ యూనివర్స్లో, ఈ యొక్క సృష్టిలో మానవాళి ఏదైతే ఉందో మనమంతా కూడా ఒక పరివారం వలె. అలా ఎన్నో యోనులు ఉన్నాయి అంటారు. అట్లీస్ట్ మనము జంతువులని, పక్షులని వాటిని వదిలేసిన మనుష్యులతోనైనా, మనుష్య సృష్టితో మానవాళి పట్ల ఒక మంచి పాజిటివ్ భావన, మధురత అనే భావన అంటే ఏమిటి? శుభ భావన, శుభకామన అనేది మన లోపల ఉండాలి. అందరూ బాగుండాలి, మనం కూడా చాలా బాగా ఉండాలి అనే ఒక ఆలోచన మనలో ఉండడాన్ని సంకల్పాలలో మధురత అని అంటారు. మా ఒక సంస్థకి సంబంధించిన ఫౌండర్ ఉన్నారు కదండి, ఆయన పేరు దాదా లేఖరాజ్. సో అయితే ఆయనకి కొన్ని అద్భుతమైన సాక్షాత్కారాలు తన లైఫ్లో జరిగాయి అన్నమాట. దాని ఆధారంగా తన జీవితమే మారిపోయి ఆయన ఒక వజ్రాల వ్యాపారి వాస్తవానికి. సో అది మారిపోయి ఆయన ఇటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిగా అయ్యారు. బ్రహ్మకుమారీస్ అనే సంస్థని ఆయన ప్రారంభించారు. ఈ సాక్షాత్కారాలలో ఎంతో జ్ఞానాన్ని ఆయన ఆర్జించారు. సో ఈ జ్ఞానం మునుపటి సమయంలో కూడా మా ఫౌండర్లో ఈ మంచి అలవాటు ఉండేది. ప్రతిరోజు సూర్య నమస్కారము లేదా సంధ్యావందనం సమయంలో ఆయన మొత్తము సృష్టిలో ఉన్న అందరి ఆత్మలు ఎంతో సుఖశాంతులతో ఉండాలి అని ఆయన కోరేవారు. అలా అంజలి అలా ఇచ్చేవారు. అందరి మనోకామనలు పూర్తి అవ్వాలి అని ఆయన కోరుకునేవారు. చూడండి, ఇది మధురత అనే గుణం ఉంటేనే మనం ఇలా కోరగలం కదా. లేదంటే ఇప్పటి ప్రపంచంలో ఎంతో స్వార్థపూరితంగా మనుషులు ఒక్కొక్కసారి ఉంటారు. ఎవరి గురించి ఎవరికి ఆలోచించేటువంటి సమయం కూడా లేదు అంటారు. సో అలాంటి పక్షంలో ఒకవేళ మనలో మధురత అనే క్వాలిటీ ఉంటే అది ఒక పెద్ద ఎడారిలో ఒక నీటి మట్టు వంటిది. అలా మనకు అందరికీ అలా అనిపిస్తుంది. సో ఈ రకంగా మధురత అనే గుణాన్ని మనము ధారణ చేయడానికి ప్రయత్నించినట్లయితే చాలా సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్లుగా మనం అవుతాము. అయితే మాటలలో కూడా మధురత, ముఖ్యంగా మధురత అనేది మన మాటలలో కనిపించేది, మాటలలో ఆ తర్వాత మన వ్యవహారంలో, నడవడికలో కూడా కనిపిస్తుంది. సో ఈ మాటలలో మధురత అనే గుణాన్ని ఎలా తీసుకురావాలి? ఎంత వీలైతే అంత మనము తక్కువగా మాట్లాడడం, ఆ తర్వాత మాట్లాడేటప్పుడు తోటి వారికి గౌరవిస్తూ వాళ్ళని గౌరవం అనిపించే విధంగా మాట్లాడడం. చూసారా, ఇదంతా కూడా వాళ్ళ పట్ల మనకు మధురత అనేది ఉండడం, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. సో ఎలా ఉంటుందంటే చూడండి, కొందరు
వాళ్ళ విషయాన్ని అర్థం చెప్తూ ఉంటారు. తోటి వారికి ఏంటి కావాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఆలోచించగలిగే తత్వము మనలో ఉన్నప్పుడు అది మధురత అనిపించుకుంటుంది అన్నమాట. సో మాటలలో మధురత, వాళ్ళని ఒకవేళ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మనం పరిష్కారం ఇవ్వలేకపోయినా వాళ్ళ సమస్య గురించి వినటము ముఖ్యంగా నన్ను అడిగితే వినేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమిటండి మీరు ఇలా బాధపడుతున్నారా, ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఇలా అడిగాము. అప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్తున్నారు, అబ్బా ఏమిటి లేదు ఇలా అనుకోకుండా వినగలగడం. చూసారా, అండర్స్టాండింగ్ అని దీని అంటారు. ఇదంతా కూడా మధురతలోకి వచ్చేస్తుంది. సో అలా మనం కొద్దిగా సమయం ఇచ్చి వినడం వల్ల వాళ్ళ లోపల నుంచి ఎంతో తేలికైపోతారు. ఆ మాటల్లోనే వారికి సొల్యూషన్ కూడా రావచ్చు. సో కొద్దిగా తోటి వారి గురించి ఆలోచించగలగడము, ఇదంతా కూడా మధురత. తర్వాత ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, తర్వాత వాళ్ళు ఒకవేళ దానికి బాధపడుతున్నారు, క్షమించడం, క్షమాపణ పర్వాలేదు అని ఆ విషయాన్ని మనం సంబంధాలలో వదిలేసేయడము, కొత్త విధంగా ప్రారంభించడం, ఇది కూడా మధురత గుణం అనే చెప్పాలి. లేదంటే కొందరిలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఏదైనా విషయం జరిగినప్పుడు పదే పదే దాని గురించి మళ్ళీ మళ్ళీ వర్ణన చేస్తారు. 2 సంవత్సరాలు 2 నెలల క్రితం కూడా ఇలాగే మాట్లాడారు, ఇంతకు ముందు కూడా మీరు ఇట్లా మాట్లాడారు, అప్పుడు కూడా ఇలా మాట్లాడారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? దాన్ని వదిలేసేస్తేనే మంచిది కదా. అప్పుడు ఏమవుతుంది, మన వాళ్ళ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళు భయం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మధురత అంటే క్షమ, ఫర్గివ్ ఫర్గెట్, మన్నించి మర్చిపోవటము, కొత్తగా మనం ప్రతి విషయం తీసుకోవడం, ఒక వృత్తిని లోపల పెట్టుకుని ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా అనుకోకుండా అన్ని విషయాలు పరివర్తనశీలంగా అన్ని మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, అనే వేళలా ఒకే రకంగా ఉండరు అని మనము స్వేచ్ఛతో తోటి వారిని కలవగలగడము, కొత్తదనం అనేది కొత్త విధంగా కొత్తదనంతో కలవడం అనేది, ఇదంతా కూడా మాటలలో మధురత, మన్నించి మర్చిపోవడము. తర్వాత మీరు చూడండి, వ్యవహారంలో మధురత అంటే ఎలా ఉంటుందంటే మనము సహనశీలంగా ఉండడము. సహనశీలంగా ఉండడం అంటే ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనం సరే పర్వాలేదులే, వాళ్ళ పరిస్థితి ఏదో బాగా లేనట్లున్నది, వాళ్ళకి ఏదో సమస్య అయి ఉంటుంది, ఎప్పుడు వారు ఇలా ఉండరు కదా, ఈసారి ఇలా మాట్లాడారు కదా అని అర్థం చేసుకోగలగడము, ఇది కూడా మధురత అని చెప్పాలి. సహనశీలుగా ఉండగలగడం. తర్వాత కొన్ని విషయాలలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. చూడండి, మనకు వేరే వాళ్ళతో మన సంబంధాలు ప్రత్యేకంగా మనం అనుకున్న విధంగా జరగవు, ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం, మనం కావాలనుకునే దొరకకపోవడం, అప్పుడు మనం దాన్ని మెన్షన్ చేయకుండా సరే పర్వాలేదులే అని అడ్జస్ట్ అవ్వడము, ఇదంతా కూడా మధురత అనే గుణం అని చెప్పాలి. తర్వాత ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మనం శాంతిగా దాన్ని రిసీవ్ చేసుకున్నాం, రియాక్ట్ అవ్వకుండా ఉండడం. మధురత ఉన్న వ్యక్తిలో చాలా పాజిటివిటీ ఉంటుందన్నమాట, వాళ్ళలో ఉత్సాహం కూడా మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు నెగిటివ్గా అంతగా ఆలోచించరు, వాళ్ళు ఉత్సాహంగా ఉండడం వల్ల స్వయం కూడా సంతోషంగా ఉంటారు, తోటి వారిని కూడా వాళ్ళు అలాగే మరి సంతుష్టంగా ఉంచగలుగుతారు. సో ఈ మధురత అనే ఒక గుణం ఉండడం వల్ల సంబంధాలు చాలా చాలా బాగుంటాయి. అయితే మధురత ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తారంటే తోటి వారికి ఆనందాన్ని ఎలా ఇవ్వాలి, ఏం చేస్తే వారికి ఇష్టం ఉంటుంది, ఇలా వారి ఆలోచన ఉంటుందన్నమాట. లేదనుకోండి, మామూలుగా మనం ఏం చేస్తాం, మన కంఫర్ట్ ఎలా ఉంటుంది, మనకి ఎట్లా మనం చేస్తే మనకి ఈజీగా ఉంటుంది, ఇట్లా మనం ఆలోచిస్తాం. కానీ మధురత అనే గుణం ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే తోటి వారికి ఏం చేస్తే వాళ్ళకి సంతోషం లభిస్తుంది, ఇలా అంటే అదొక కళ అనే మనం చెప్పాలి, ఒక అద్భుతమైన గుణము. సో ఈ యొక్క మధురత అనేది ఆధ్యాత్మికతలో మనకు చాలా బాగా మధురత అనే గుణము వస్తుంది. ఎలా చూడండి, భగవంతుడు మరి మధురతా సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ సంతోషాల సాగరుడు అయిన కారణంగా మనం ఎంతగా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఈ మధురత అనే గుణం మనలో బాగా వస్తూ ఉంటుందన్నమాట. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను అటువంటి వ్యక్తిని అని మనం రిమైండ్ చేసుకుంటూ పోవాలి. చూడండి, 2 కళ్ళ మధ్యలో నేను ఒక నక్షత్రం వల్ల ఇలా మెరుస్తున్న ఒక డైమండ్ని,
ఇలా మనము స్వయం గురించి అనుకుని నేను ఎంతో మధురత గుణాన్ని గల వ్యక్తిని, అందరితో నేను తీయగా మధురంగా ప్రేమగా మాట్లాడతాను, వ్యవహరిస్తాను, పాజిటివ్గా ఉండి మంచి విషయాలు అందరి గురించి ఆలోచిస్తాను. ఇలా మనం లోపల సంకల్పాలు తీసుకుంటున్నాం. ప్రొద్దున లేవంగానే మనము 2 నిమిషాలు ఇలా ఆ కిరణాలు, ఆత్మ అనేది మధ్యలో బ్రుకుటి మధ్యలో ఉంది, నేను మధురత ఒక సంపన్నమైన ఆత్మను అనుకుని ఆ కిరణాలు నలువైపులా మన శరీరం వైపు వ్యాపిస్తున్నాయి. ఇట్లా మనము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఆ గుణం మనలో చాలా బాగా వస్తుంది. కొందరు ఏం చెప్తారు తెలుసా మీకు, ఎక్కడైతే షుగర్, ఎక్కడైతే పంచదార ఉంటుందో అక్కడ ఏం వస్తాయి చెప్పండి, అక్కడ చీమలు ఎక్కువగా వస్తాయి అని చెప్తారు. కాబట్టి అతిగా కూడా మధురంగా అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళేసి అతిగా కూడా చేయకూడదు. ఎదుటివారు మనల్ని అడ్వాంటేజ్ తీసుకునేలాగా కూడా మనం ఉండకూడదు. కానీ సమయం సుస్ఫూర్తితో ఏ సమయంలో మనము ఎలా ఉండాలి అనేది కూడా ఆ వ్యవహారం ఒక విషయం సంబంధించి కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మధురత అనేది మనకు లోపల ఉంటుంది, బయట ఏ రకంగా కనిపిస్తుంది, మనం వాళ్ళని అన్నట్లు దయాగుణము, క్షమాగుణము, కరుణాభావము, చూసారా, ఈ రకంగా అది బయట మనకు కనిపిస్తూ ఉంటుంది. మాటలలో కూడా అందరి గురించి మనము కనుక్కుంటూ ఉండడము, తీయగా మధురంగా వ్యవహరించడము. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏమంటామంటే కడు వచనాలు అంటే ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడము, వాళ్ళ పట్ల ఏదైనా హేట్రెడ్ ఉన్నట్లుగా మాట్లాడడము. చూడండి, కొందరు మాట్లాడేటప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని, బాధగా మనకు అనిపిస్తుంది. సో అలా కడు వచనాలతో మనము మాట్లాడకూడదు. చూడండి, భగవంతుడు మనకి ఎప్పుడు చెప్పలేదు కదా కడు వచనంగా ఉండండి అని, ఎప్పుడు అనలేదే. మనం ఎవ్వరికి కూడా దుఃఖాన్ని ఇవ్వరాదు. మనం మాట్లాడకున్నా, తక్కువ మాట్లాడినా పర్వాలేదు. కానీ కొందరిలో ఎక్కువగా మాట్లాడుతూ మాటల్లోనే తోటి వారిని హేళన చేసేస్తూ ఉంటారు, అవమానపరిచినట్లుగా మాటలు అనేస్తూ ఉంటారు. దానివల్ల వారికి బాధ కలుగుతుంది. సో అది మధురత గుణం అని అనిపించుకోదు కదండి. కనుక కఠినంగా మనము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మరి ఎలా చేయాలి? మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఎవరి కర్మలకి వారు బాధ్యులు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెడు కర్మలు చేసినా వారి కర్మలు వాళ్ళు బాధ్యులు కదండి, మనం బాధ్యులం కాదు. చూడండి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ విషయాన్నైనా నేను కరెక్ట్ చేయాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా ఉండదు. ఆటోమేటిక్గా జీవితమే వారికి నేర్పిస్తుంది. మనకు చిన్నపిల్లలు అనుకోండి, మన తల్లిదండ్రులం, మనకు బాధ్యత ఉంది, టీచర్స్, మీ తల్లిదండ్రులం, అది వేరే విషయం. కాకపోతే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరి అనుభవాలతోనే వాళ్ళు నేర్చుకోవాలి. మనుషులు అన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఉంటారు, 4 విధాలుగా ఉంటారు. మనం ఎవ్వరికి కూడా ఏమీ నేర్పించలేము. సో కడు వచనాలు మాట్లాడడం వల్ల వారికి అర్థమవుతుంది వాళ్ళ వ్యక్తిత్వం గురించి. ఇలా అనుకోరాదు. మనం ప్రేమగా ఆప్యాయంగా ఉండి మన వ్యక్తిత్వాన్ని మనం చూసుకోవాలి. చూడండి, సమస్యకు కారణం ఏమవుతుందంటే మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామో, మనతో మంచిగా ఉన్న వాళ్ళతో మనం కూడా బాగున్నాం. ఓకే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నాకు చాలా సహాయం చేశారు, నేను కూడా వాళ్ళతో బాగున్నాను. కానీ మనతో ఎవరైనా బాగా లేకుంటే నేను కూడా బాగుండకుండా ఉంటాను. చూసారా, ఇది మధురతా గుణం అనిపించుకోదు. అప్పుడు మీరే ఆలోచించండి, వాళ్ళకి మనకి ఏమిటి తేడా అంటే ఏమంటారు? కాదండి, వాళ్ళు కదా స్టార్ట్ చేశారు, మరి మనం పిరిగిగా ఎందుకు ఉండాలి, ఇలాగ అంటూ ఉంటారు. కానీ అది ఒక మధురతా లక్షణం ఉన్న వ్యక్తిత్వము అలా ఉండదు. మనం పిరికి వారని ఎవరు అంటున్నారండి? అలా ఎవరు అనటం లేదు కదా. అలా మనము ఆలోచించకుండా మరి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి. కరెక్టే, వాళ్ళు చేసిన విషయము తప్పు అనుకోండి, తప్పుని తప్పు అనే అంటాము. కానీ మనము దాని మీద వృత్తి పెట్టుకుని వాళ్ళని మార్చేసేయాలి, వాళ్ళని ఏదైనా చేయాలి అని అనుకోవడం అనేది, అలా ఆలోచించడం అనేది అది మధురత అని అనిపించుకోదు. మరి వాళ్ళు ఎలా మారుతారండి? ఏం జరుగుతుంది అని అంటే, లా మన చేతుల్లో మనం తీసుకోకూడదు. సో ఈ అప్ డౌన్స్ వచ్చినా కూడా నేను ప్రభావితం అవ్వకుండా ఉండాలి. టిట్ ఫర్ టాట్ అంటారు. మీరు ఒకటి చేస్తే నేను 2 చేస్తాను,
సరే మీరు 2 చేశారనుకోండి, నేను బలహీనంగా లేనని ప్రూవ్ చేసుకోవడానికి నేను కూడా 2 అన్నా చేయాలి, 4 అన్నా చేయాలి. ఇదండి ప్రపంచం ఒక పద్ధతి. ఆధ్యాత్మికత ఈ రకంగా ఆలోచించదు. దానివల్ల సొల్యూషన్ రావటం లేదు, సమస్య ఎక్కువ అవుతుంది. రేపటి రోజు చాలామందికి ప్రాబ్లమ్స్ అవుతాయి మన వల్ల. సో అలా కాకుండా ఉండడానికి కొద్దిగా మనల్ని మనము సహనంగా, ఓర్పుగా ఉంచుకోవడం. చూసారా, ఈ అడ్జస్ట్ అయిపోవడం, ఇదంతా కూడా మధురత. దానికి రిటర్న్ తప్పకుండా వస్తుంది. తెలుసునా మీకు? ఎవరి నుంచి మనకు రిటర్న్ వస్తుంది? భగవంతుడి నుంచి మనకు దీవెన లభిస్తాయి. ఎవరైతే చూస్తున్నారు కదా, నలుగురు చూస్తారు కదా, వింటారు కదా ఆ విషయాలు, వాళ్ళ నుంచి మనకు దీవెన లభిస్తాయి. ఆ దీవెనలు మనల్ని ఉన్నతంగా తయారు చేస్తాయి. అందుకే ఆధ్యాత్మికతలో చాలా వరకు మనము సైలెంట్గా ఉండాలని చెప్తాం. అది ఓటమి కాదు, అది ఇంకా పవర్ఫుల్ గెలుపు. సైలెంట్గా ఉండడం కష్టం కదండి. కాబట్టి మనం ఒకవేళ ఉండగలిగితే అదే మన గెలుపు. అలా ఇది ఒక కొత్త దృష్టికోణం. ఇలా ప్రయత్నించి చూడండి, ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మరి అలా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు సిస్టర్ మనకు చాలా ఉద్రేకం వస్తుంది కదా అంటే అది స్వాభావికమే వస్తుంది. అందుకే మనం ఇది మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయాలి. నేను శాంత స్వరూపమైన ఆత్మను అని. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ నేర్చుకుంటే ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఏవైతే మన లైఫ్లో జరుగుతూ ఉంటాయో వాటికి ప్రభావితం అవ్వకుండా, రోజంతా మళ్ళీ అదే విషయాలు అట్లా ఆలోచించకుండా, పర్వాలేదు అని మనం లెక్క చేయకుండా, మన ఒక లక్ష్యాన్ని వైపు మనం వెళ్తూ మనం మంచిగా స్మూత్గా మనం హ్యాండిల్ చేయగలం. మన లైఫ్ని స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ఆస్కారము ఉంటుంది. సో ప్రొద్దునే ఒకసారి మెడిటేషను, సాయంకాలం నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కొందరిలో భయాలు, ఈ యొక్క అవమానం అనే ఫీలింగ్ ఉండడము ఇలా ఉండకుండా తీయగా మధురంగా ఉండగలుగుతారు. సో ఈ యొక్క అవమానం అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందండి? కడు వచనాలు ఎందుకు వస్తాయి? మనలో ఏదో ఒక రకంగా అభిమానం అనేది వచ్చేస్తుంది. అభిమానం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఈగో వచ్చేసింది. ఫలానా వీళ్ళకన్నా నేను చాలా గొప్ప, మనం పోల్చుకుంటాం అనమాట నలుగురితో. సో వాళ్ళకన్నా నేను గొప్ప, సో కాబట్టి నన్ను ఏమైనా అంటే నేను ఊరుకోను, నేను సైలెంట్గా ఉండలేను. చూడండి, మన ప్రతి ఒక్కరము కూడా గొప్పే. ప్రతి మానవాళిలో ప్రతి మనిషి కూడా స్పెషలే. అందరిలో కూడా ఏదో ఒక విశేషత ఉంటుంది. ఎవరైనా మీరు గొప్పవారండి అంటేనే మనం గొప్ప అవుతామా చెప్పండి? ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకమైన వారిని, యునీక్. మనమంతా కూడా చాలా చాలా స్పెషల్. చూడండి, మానవ జన్మ ఎంతో దుర్లభమైనదని అంటారు కదా. అయితే మన మనిషి జన్మ చాలా చాలా అద్భుతమైన జన్మ. ఒకరు చెప్తేనే మనం గొప్ప కాదు. మనలోని ఎన్నో విశేషతలు ఉన్నాయి. మన జీవితంలో ఎన్నో విషయాలు మనం సాధించి ఉన్నాము. సో పదే పదే మన లైఫ్లోని మంచి మంచి విషయాలను మనం రాసి పెట్టుకుని వాటి గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. సంతోషమే కావాలి కదండి మనందరికీ. మన లైఫ్లో హ్యాపీగా ఉండాలి. సో మధురంగా, తీయగా మాట్లాడడము, వ్యవహరించడం వల్ల ఏం జరుగుతుంది? మనము సంతోషంగా కూడా ఉండగలుగుతాము. తోటి వారికి కూడా మనము ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలుగుతాము. సో ఈ రకంగా మధురత అనే గుణంలో క్షమా గుణము నన్ను అడిగితే చాలా చాలా అవసరము. మనము మనసులో గతంలోని విషయాలు ఏవి పెట్టుకోకుండా, ఫలానా వాళ్ళను అట్లా చేశారు, ఇట్లా చేశారు అని అనుకోకుండా స్వచ్ఛమైన మనసు అనేది ఉండాలి. ఎందుకంటే పాస్ట్ గురించి, గతం గురించి మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఇలాగే మా సెంటర్కి ఒక బ్రదర్ వచ్చారు. ఆయన వాళ్ళ పెద్ద బ్రదర్ ఉన్నారన్నమాట. వాళ్ళ పెద్ద అన్నయ్యతో అస్సలు ఆయన మాట్లాడటం లేదనమాట. సో మాటలు అనేటివి ఒక 5 years అవుతుంది, మాటలే లేవు. ఏమిటి అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేసేవారు. ఆ బిజినెస్లో ఏదో లాస్ జరిగింది. సో ఈ తమ్ముడి వల్ల కొద్దిగా డిసిషన్, వల్ల అన్నయ్య దూరం ఉన్నారు, అప్పుడు లేరు. అప్పుడు వేరే చోటుకి వెళ్ళారు. అప్పుడు ఈయన వల్ల ఒక చిన్న రాంగ్ డిసిషన్ చేయడం వల్ల బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది. లాస్ రావడం వల్ల వాళ్ళ అన్నయ్య ఏమన్నారు, మన ఇద్దరం బిజినెస్ని ఇక్కడ డివైడ్ చేసేసుకుంటాము, అప్పుడు ఏ సమస్య ఉండదు అని అలా చేశారు. కానీ ఈ చిన్న బ్రదర్కి ఏంటంటే ఆయనకి అంత అనుభవం లేనందువల్ల ఇంకా లాసెస్ ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఆయన వాళ్ళ అన్నయ్యని, పెద్ద అన్నయ్యని సహాయం అడుగుతున్నారనమాట. సో వాళ్ళ బ్రదర్ ఏం చేశారు, అంత ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నారు. బికాజ్ చూడండి, ఎవరి పరివారం వాళ్ళది,
వీలైతే సహాయం చేసే కెపాసిటీలో ఉంటే చేయగలరు, లేదంటే చేయలేను అని చెప్తారు. సో దానికి ఆయన చాలా బాధపడ్డారు అన్నమాట. బాధపడుతూ మా అన్నయ్య ఉండి కూడా నాకు ఏ హెల్ప్ చేయటం లేదు అనే బాధలో ఆయనతో మాట్లాడడం మానేసుకున్నారు. సో మీరు ఆలోచించండి, దీన్ని మధురత అని అంటారా? సో మానేసుకోవడం కాకపోగా మళ్ళీ ఆయనకి బిజినెస్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది కదా వ్యాపారం. వాళ్ళ బ్రదర్ పదే గుర్తుకొస్తున్నారు. గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆయన వాళ్ళ బ్రదర్ని మనసులో చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన మనసులో చాలా ఇది చేస్తున్నారు, బ్యాడ్ విషెస్ ఇస్తున్నారు అనమాట. మా అన్నయ్య ఇట్లా అని. సో చూడండి, ఇలా మనం బ్రదర్ గురించి అలా ఆలోచించడం ఆయనకు మంచిది కాదు. మనం వేరే వారి గురించి చేదుగా ఆలోచించడం మంచి విషయం కాదు. సో అది వారికి తగులుతుంది కదండి మరి. కాబట్టి పర్వాలేదు, ఏముంది, ఇప్పుడు మనకు ఎవరైనా వేరే వాళ్ళు నాకు సహాయం చేస్తారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన సాక్షిగా అయి చూస్తున్నారు, మనకు తప్పకుండా సహాయం లభిస్తుంది ఇలా అనుకోవాలి. కానీ మనం ఎవరితో గొడవ చేయడము, చూడండి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నాయి గొడవలు చేయడము, చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని దాన్ని లేని దాన్ని పెట్టుకోవడము, ఇలా ఇదంతా కూడా మధురత అని అనిపించుకోదు. సో అప్పుడు తమ్ముడు ఏం చేయాలి? అన్నయ్య నుంచి దీవెనలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. రిలేషన్షిప్స్ ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలి. మన బంధువులే, మన వాళ్ళే, మన పరివారం వాళ్ళే మనకు రేపటి రోజు సమస్య వచ్చినప్పుడు వాళ్ళే సహాయం చేస్తారు. సరే ఒకసారి చేయగలిగారు, ఒకసారి చేయలేకపోయినారు, అయినా పర్వాలేదు. వాళ్ళు చేయలేకపోతే మీరు సంబంధాలు పాడు చేసుకోవాలని ఎక్కడ రాసి పెట్టని చెప్పండి. చూసారా, ఇదంతా కూడా మధురత అని అనిపించుకోదు. రిలేషన్షిప్స్ బాగా పెట్టుకోవాలి. చూడండి, మీ అన్నయ్య, నేను ఒకటి చెప్పాను ఆయనకి, మీ అన్నయ్య పెద్ద వయసు ఉన్నారు, ఎన్ని రోజులు ఉంటారు? ఒకవేళ రేపటి రోజు ఆయన లేరనుకోండి, అప్పుడు మీరు బాధపడతారు. ఏమని బాధపడతారు? అయ్యో మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సరిగా మాట్లాడలేదు, రిలేషన్షిప్ పెట్టుకోలేదు, కలవలేదు, ఇప్పుడు మా అన్నయ్యని మిస్ చేస్తున్నాను, ఇలా మీరు అనుకుంటారు. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది? దాన్ని ఇప్పుడే మనము సరి చేసుకుంటాము, పర్వాలేదు అని వదిలేసాము. చూసారా? సో ఇట్లాంటి బిజినెస్లో సమస్యలు, ఇంట్లో ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి. కానీ ఏదేమైనా సంబంధాలని మనము ఎంత వీలైతే అంత వాటిని మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సంబంధాలలో మంచి భావన, పాజిటివ్ భావన తీసుకురావడానికి ట్రై చేయాలి. కొందరు ఏమంటారంటే, మనం ఎంత ప్రయత్నించినా కూడా సిస్టర్ ఎదుటి వాళ్ళ నుంచి ఆ ప్రతిస్పందన రాదు అని కూడా కొందరు అంటూ ఉంటారు. అప్పుడు మీరు మధురంగా ఉండాలని ఎలా చెప్పమంటారు చెప్పండి? మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయమంటారు? ఇది చాలా ప్రాక్టికల్ విషయం అన్నమాట. నిజంగా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆధ్యాత్మికతలో, మెడిటేషన్లో మనకు ఒక మంచి సొల్యూషన్ దీనికి ఉంది. దీన్ని మనము శుభభావన అంటాము. శుభభావన, శుభకామన అంటాం. అప్పుడు ఏం చేయాలంటే, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు, ప్రతిరోజు మెడిటేషన్ చేయడం మంచిది కదండి, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన ఎమోషన్స్ బాగుంటాయి. ఆ మెడిటేషన్ చేసేటప్పుడు మనము ఆ వ్యక్తికి శుభభావన ఇవ్వాలి. ఫలానా వ్యక్తి ఎవరితో అంటే మనకు సమస్య ఉందో వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వండి అని భగవంతుడిని కోరాలి. పరమాత్మ, ఈ ఆత్మకు సద్బుద్ధిని ఇవ్వండి, సక్సెస్ ఇవ్వండి, ఈ ఆత్మకి మనశ్శాంతిని ఇవ్వండి, తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగితే మా ఇద్దరి మధ్యలో ఆ ఒక విషయానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని మీరు సూక్ష్మంగా బుద్ధిలో పరమాత్మతో ఇలా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక 21 రోజుల్లో, నెల రోజుల్లో వాళ్ళలో మంచి మార్పు వస్తుంది. ఈ రకంగా మనకు మెడిటేషన్లో అన్ని సమస్యలకి సొల్యూషన్స్ ఉన్నాయి. ధ్యానం సూక్ష్మంగా పనిచేస్తుంది, ధ్యానం కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీనంతా కూడా ఇలా మనము ఈ యొక్క సంకల్పాలలో శుభభావనతో, ఈ మధురతతో సమస్యకు పరిష్కారం తీసుకురాగలము. ఇది తప్పకుండా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడవచ్చు. చాలా మందికి మంచి రిజల్ట్ కూడా ఈ రకంగా వచ్చింది. ఏదో ఒక గత జన్మలోని కర్మల ఫలితము ఆ ఒక డిఫికల్ట్ మనుషుల విధంగా మన లైఫ్లో వస్తూ ఉంటుంది. అయితే పర్వాలేదు, మధురతా గుణాన్ని శుభభావన, శుభకామనతో ప్రయత్నించి మీరు పరిష్కారాన్ని తీసుకురావడానికి ట్రై చేయొచ్చును. ఇటువంటి ఇంకా మంచి అంశాలతో మళ్ళీ భవిష్యత్తులో మనము కలుసుకుంటాము. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి
చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.